హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కర్రీ ముల్లంగి అండి. ముల్లంగితో శనగపప్పు వేసి ముల్లంగి శనగపప్పు కర్రీలో కొద్దిగా కొబ్బరి తురిమేసి ఏ విధంగా కర్రీ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఇదిగోండి, ముల్లంగి శనగపప్పు కోసం మనం తీసుకున్న పదార్థాలు: ముల్లంగి ఒక పెద్ద దుంపండి, ముల్లంగి, టమాటా అయితే మీడియం సైజు ఒకటి, ఆనియన్ మీడియం సైజు ఒకటి, మూడేమో పచ్చిమిర్చి చీలికలు తీసుకున్నాను. ఇదిగో శనగపప్పు నేను కుక్కర్లో బాయిల్ చేసుకున్నాను. ఒక గిన్నెలో రైస్ పెట్టేశాను, పైన పప్పు పెడితే ఇది కూడా ఉడికిపోయింది అనమాట కుక్కర్లోను. ఇవి తాలింపు దినుసులు: వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 3 తీసుకున్నాను కాబట్టి నేను ఎండుమిర్చి ఒకటే తీసుకున్నాను. ఇవండి నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు వంట మనం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను ఆయిల్. అది హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ వెల్లుల్లి వేద్దాం. పప్పులు వేయక్కర్లేదు, ఎందుకంటే శనగపప్పు ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచుకున్నాం కాబట్టి. కొద్దిగా వెల్లుల్లి వేగిన తర్వాత ఇది జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు, వేగిపోయాయండి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనం ముల్లంగి, క్యారెట్, ఇది టమాటా కలిపి వేసేస్తున్నాం. ముల్లంగి, టమాటో, పచ్చిమిర్చి అన్నీ కలిపి వేసేసాను. ఇందులో మనం ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేద్దాం. ఇది కొద్దిగా పసుపు, 1/2 స్పూను, కూర రుచికి సరిపడా సాల్ట్, ఇది కూడా పెద్ద స్పూన్ అండి, అందుకు 1/2 స్పూనే వేస్తున్నాను. ఇది ఒకసారి కలిపినాము. కలిపిన తర్వాత ఇప్పుడు నేను కారం వేస్తాను. ఇందులో వాటర్ బయటికి రిలీజ్ అవుతుంది సాల్ట్ వేయడం వల్ల. ఆ దుంపలో వాటర్ ఉంటుంది కదా, అది టమాటాలో జ్యూస్ బయటకు రిలీజ్ అయింది. ఇదిగోండి, ఒక 1/2 స్పూన్ వేసాను నేను. అంటే పైకి తీయలేదు, స్పూన్ ఫుల్గా తీయలేదు, అందువల్ల అది 1/2 స్పూనే ఉంటుంది. కొంచెం 1 నిమిషం ఇది మూత పెట్టి మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. ఇదిగోండి, కొద్దిగా కూరగాయ ముక్కలు మగ్గాయి. ఇప్పుడు వాటర్ వేసేద్దామండి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత, మరుగొచ్చాక తిరగబడిన తర్వాత మనం పప్పు ఇందులోకి వేసి కొద్దిగా ఉడకనిద్దాం. ఇదిగోండి, వాటర్ తిరగబడి ముక్కలు ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు నేను శనగపప్పు వేసేస్తాను ఇందులోకి. పప్పుతో కూడా ఉడికితే బాగుంటుందండి. అలా అని పప్పు మరీ స్మాష్ అయిపోకూడదు, పప్పు బద్దలాగే కనిపించాలి. నేను ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తాను. ఈ దుంపలో పప్పు ఇదంతా ఉడికి దగ్గరికి అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తానండి. దుంపలు కూడా ఉడకాలి కదా. ఇదిగోండి, కూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీంట్లో నేను ఇప్పుడు కొద్దిగా కొబ్బరి తురుము వేస్తాను, ఎందుకంటే ఇది ముల్లంగి చిన్న ఘాటు ఉంటుంది కదా, ఆ ఘాటు పోవడానికి కొద్దిగా కొబ్బరి తురుము. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు, నేను వేయట్లేదు. ఇదిగోండి, 2 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసాను. ఇక పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల నేను జీరా ధనియా పౌడర్ వేయట్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. ఇదివరకు మన ఛానల్లో ఉందండి ముల్లంగి పచ్చిశనగపప్పు, అయితే అది ఇంకో ప్రాసెస్లో వండాను. అది ముందు కూరగాయలు పప్పు ఉడకబెట్టేసాక తాలింపు చేసాము. ఇది ఫస్టే తాలింపు చేసాము. ఇది కొబ్బరి ఉండడం వల్ల నేను చెప్పాను కదా. ఫైనల్గా మనం కొత్తిమీర, కొబ్బరి ఉండడం వల్ల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, జీరా ధనియా పౌడర్ వేయలేదు. ఇలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది కొబ్బరి వేయడం వల్ల కూడా.
ట్రై చేసి చూడండి, ప్రయత్నించండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. అయిపోయిందండి, డిష్ అవుట్ చేయడమే ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.